హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే నేను ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను అనమాట. అండ్ అంతకంటే ముందుగా నేను ఒక ఆపర్చునిటీ గురించి లేదా ఒక ఆఫర్ గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో అసలు దీంట్లో ఫీచర్స్ ఏంటి అంటే లైక్ మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్స్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అండ్ కెరీర్ గైడెన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, 200+ అవర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో మీరైతే ఒక ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టుకుని నేర్పించినంత ఈజీగా మీరైతే నేర్చేసుకోవచ్చు. అండ్ ప్రాక్టికల్ బేస్లో కూడా మేము ఇక్కడ నేర్పిస్తున్నాం. సో మీరు ఇన్ కేస్ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ అది కూడా జస్ట్ 1999కి మాత్రమే, అంటే అప్రాక్సిమేట్లీ 2000కి మాత్రమే, జస్ట్ ₹1 తక్కువ మీరైతే నేర్చేసుకోవచ్చు ఈ బడ్జెట్లో. ఒకవేళ చాలామందికి స్టూడెంట్స్కి లైక్ నేర్చుకోవాలని ఉంటుంది, కాకపోతే పాకెట్ మనీ చాలా తక్కువగా ఉంటుంది. ప్లస్ బయట నేర్చుకోవాలంటే పాకెట్ మనీస్తో అయితే మనం నేర్చుకోలేము, మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఓన్లీ పైథాన్ కాదు, ఫుల్ స్టాక్ పైథాన్ మనము జస్ట్ ఒక పాకెట్ మనీతో మనం నేర్చుకోగలుగుతున్నాం కదా. ఆ పాకెట్ మనీలో నుంచి కూడా మనము ఈఎంఐ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇంకా ఈజీ అవుతుంది నేర్చుకోవడానికి. సో మీకు ఈ ఆఫర్ అనేది చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో మీరు ఇన్ కేస్ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను. సో ఒక్కసారి అప్రోచ్ అయిపోయి అసలు ఏంటి లెర్నింగ్ జర్నీలో అసలు ఏమేమి నేర్చుకుంటున్నారు అవన్నీ కూడా మీరు తెలుసుకుని అండ్ మీకు ఒక డెమో కూడా మీకు పంపడం జరుగుతుంది. సో అదంతా మీకు చూసి నచ్చితే అర్థమవుతుంది అనిపిస్తే మీరైతే జాయిన్ అయిపోండి. అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా మొత్తం కోర్స్ గురించి డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తాను. సో చెక్ అనేది చేసేయండి. దట్స్ ఇట్ అండి. ఇప్పుడైతే నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను. అదేంటి అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తానన్నాను కదా. కెన్ యూ టాక్ అబౌట్ ఏ టఫ్ టైమ్ ఎట్ ఏ వర్క్ అని అడిగినప్పుడు మీ వర్క్ సమయంలో మీరు ఏదైనా టఫ్ టైం ఉందా, అది ఎలా అనేసి, అది ఏంటి అనేసి ఇక్కడ అడుగుతున్నారు కదా. సో ఇక్కడ మీరు బేసిక్గా మీరు లైక్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అసలు ఎలా ఉంది, అసలు మీరు క్రిటికల్ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, అండ్ మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా ఉంది, వీటిని మీరు మీలో హైలైట్ చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఏ వీక్ క్వశ్చన్ అయినా కూడా, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే వీక్ పాయింట్స్ క్వశ్చన్స్ ఉంటాయి, స్ట్రాంగ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మీరు వీక్ క్వశ్చన్స్ని కూడా మీ స్ట్రాంగ్గా మార్చుకోవాలన్నమాట. ఎస్, టఫ్ టైమ్స్ అనేవి అందరికీ వస్తాయి, కాకపోతే మీరు ఎలా హ్యాండిల్ చేశారు అనేది మ్యాటర్ కదా. సో మీరు ఎలా హ్యాండిల్ చేశారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలు ఆ టఫ్ టైంని, పాజిటివ్గానా నెగిటివ్గానా, అదంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో మీరైతే టోటల్ పాజిటివ్గానే చేసేయండి. ఆ టఫ్ టైమ్స్ అనేవి నార్మలైజ్ చేసేయండి. ఫస్ట్ థింగ్ అంటే మీ మైండ్ సెట్లో కానివ్వండి, వాళ్ళకి చెప్పే అప్పుడైనా సరే నార్మలైజ్ చేసేసి జస్ట్ అది ఎలా హ్యాండిల్ చేశారో జస్ట్ చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆ టఫ్ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఆ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయింది, ఎవరి వల్ల క్రియేట్ అయింది మీ ఆఫీస్లో అనేది జస్ట్ మళ్ళీ అవతల వాళ్ళని నెగిటివ్ చేసి కాదు, జస్ట్ నార్మల్గా చెప్పేసేయండి ఆ సిచ్యువేషన్. తర్వాత ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద యాక్షన్, అంటే స్టెప్స్, అసలు మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు అవైతే మీరు ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఓకే స్టెప్స్ తీసుకున్నారు అంతా అయిపోయింది, అసలు రిజల్ట్ ఏంటి అంటే అవుట్పుట్ ఏమొచ్చింది, అవుట్కమ్ ఏమొచ్చింది, పాజిటివ్గా నెగిటివ్గా, ఆబ్వియస్లీ పాజిటివ్గా చెప్పాల్సి ఉంటుంది. సో అవుట్కమ్ ఎలా వచ్చిందో మీరు చెప్పాల్సి ఉంటుందండి. తర్వాత హైలైట్ చేయాల్సింది ఏంటి అంటే దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, దీన్ని మనం హైలైట్ చేయాలన్నమాట. ఈ కీ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని మీరైతే మీకు సంబంధించిన టఫ్ టైం ఏముందో దానికి టైఅప్ చేసేసి మీ టర్మినాలజీలో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. జనరల్గా మీకు టఫ్ టైమ్స్ ఏమున్నాయో నాకు తెలీదు. సో నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఓకే ఇలానా అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు మీ ఓన్గా క్రియేట్ చేసుకోగలుగుతారు. సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. In my previous role, we had a project with a tight deadline, and midway through
we discovered a major technical issue that could delay the entire project. This was particularly challenging because the client had very high expectations and the team was already under pressure. ఇది సిచ్యువేషన్ అనమాట, కాంటెక్స్ట్. ఇది ఒక సిచ్యువేషన్ అనేసి ముందుగా చెప్పాలి. తర్వాత యాక్షన్, అసలు స్టెప్స్ ఏం తీసుకున్నావు అన్నప్పుడు టు అడ్రస్ ద ఇష్యూ ఐ ఆర్గనైజ్డ్ ఏ మీటింగ్ విత్ ద టెక్నికల్ టీమ్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ ఇన్ డీటెయిల్. దెన్ ఐ వర్క్ క్లోజ్లీ విత్ ద trying to communicate the situation transparently and set realistic expectations. I also suggested an alternative solution that will keep the project moving forward. Even though it wasn't the original plan, this required close collaboration and constant updates to ensure that everyone was aligned. అసలు అవుట్పుట్ ఏమొచ్చిన తర్వాత అవుట్పుట్ ఏమొచ్చిందన్న దానిపైన ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. యాజ్ ఎ రిజల్ట్ వీ వర్ ఏబుల్ టు మీట్ ద క్లయింట్స్ అడ్జస్టెడ్ టైమ్ లైన్ అండ్ ద ప్రాజెక్ట్ వాస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. వైల్ ఇట్ వాజంట్ ద ఐడియల్ అవుట్కమ్, ద క్లయింట్ అప్రిషియేటెడ్ అవర్ ప్రొయాక్టివ్ కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. ఇలా అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. సో ఇలానే వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ అనేది కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. జస్ట్ నేను ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాను. సో వీటిని మీరు జస్ట్ బేస్ చేసుకుని ఇలా చెప్పాలి అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి. సో ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ అంతకంటే ముందుగా మీరు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, అది కూడా తెలుగులో, అండ్ అట్ ద సేమ్ టైం ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ అలాగే మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో మీరు ఫ్రీగా తెలుగులో a lot of నాలెడ్జ్ని, ఇన్ఫర్మేషన్ని మీరైతే తెలుసుకునే ఛాన్స్ అనేది దొరుకుతుంది కదా. దట్స్ ఇట్ అండి. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్ and thanks for watching this video. Please do subscribe our channel Python Live. Thank you so much.